బగబగమని మండేటి నిప్పుల దండయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై బగబగమని మండేటి నిప్పుల దండయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణికుంట గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచార శైలిని చూడడానికి మనం వచ్చినాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కోర మల్లయ్య అభ్యర్థిగా ఉన్నాడు. వీళ్ళ ప్రచారం జోరుగా కొనసాగుతుంది రేణికుంట మండలంలో. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ప్రచార శైలి ఏంటి, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, రాబోయే కాలంలో సర్పంచ్గా గెలిస్తే అభివృద్ధి ఎట్లా చేస్తారు ఎమ్మెల్యే గారి అనే సపోర్ట్తో, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు జనం ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను పరిష్కరించడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లా కృషి చేస్తారో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు, మీకేం గుర్తొచ్చింది అని ఒకసారి పరిచయం కండి. నా పేరు కోరే మల్లయ్య, రేణుకుంట. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని. గుర్తేమొచ్చింది? కత్తెర గుర్తు. ఓకే. ఈ ఊర్లో జనాభా ఎంత ఉన్నారు? మొత్తం 2000 ఉంటుంది సుమారు. ఓట్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం 1700 చిల్లర. 1700. రైట్. ఇప్పుడు మీకు టికెట్ వచ్చింది అంటే దాన్ని ఎట్లా చూస్తున్నారు? మీకు ఇంతమందిని, చాలా మంది ఉన్నారు పోటీలో, అంతగాని మీకే టికెట్ రావడం అసలు ఏమనుకుంటున్నారు? మంచితనమో ఏదో పార్టీకి సేవ, నేను చేసిన సేవ మా మిత్రులందరూ నాకు కల్పించారు. ఓకే. ఒకవైపు అక్కడ డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా మీకు పోటీలో ఉన్నారు. వాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మీ దగ్గర డబ్బు లేదనేటువంటి చాలా మంది అంటున్నారు. మరి ఎట్లా ఎదుర్కోబోతున్నారు? డబ్బు అంటే సేవ కావాలి. డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తారా? ఓటు అమ్ముడు పోతారా? అమ్ముడానికి అలా డబ్బులు ఓటు కొంటారు. రేపు మనం పని పోతాం, పని చేయరాళ్ళు. సేవ చేసిన వాళ్ళకి ఓటేరి. నేను లోకల్ ఉంటా, ఊళ్ళో ఉంటా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు అండా ఉన్నాడు. నాకు నేను సేవ చేస్తా, ఊళ్ళో ఉంటా. మనకు ఏ పని అంటే ఆ పని. మన ఐలాన్ ఉన్నాడు, ఐలాన్ అందువల్ల నేను పని చేస్తాను కనుక నాకు ఓటేసి గెలిపారు. ఓకే. ఇప్పుడు ఈ ఊర్లో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి, అంటే జనాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి? సమస్యలు వాటర్ సమస్య పొల్లే ఉన్నది. డ్రైనేజ్ ఉన్నది ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మా ఎమ్మెల్యే గారితో సహకారంతో 2 కోట్ల సుమారుగా హామీ ఇచ్చిండు, చేస్తా అని చెప్పిండు. చేపించే బాధ్యత మాది. నన్ను గెలిపిస్తా. ఓకే. మొత్తం మీద ఇప్పుడు ఎమ్మెల్యేనే ఏమైనా ప్రచారాన్ని తీసుకొస్తున్నారా? రేపు ఎల్లుండి వస్తాడు. ఓకే. రేణుకుంట జనాలకు ఏం చెప్తున్నారు మీరు ఫైనల్ గా? నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారం ఉంటుంది, అన్ని ముందు నుండి నేను చేపిస్తా. అన్ని రంగాల్లో విద్య, వైద్యం. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి ఇక్కడ? మొత్తం 21 వచ్చింది. 21 వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు గెలిచిరనుకో, రాజకీయాలు అత్యంగా ఊరిని డెవలప్ చేస్తారా, లేదా నా కాంగ్రెస్ పార్టీలోకి వేసి మిగతా పార్టీలో చేస్తారా? అందరికి చేస్తాం. పార్టీ అతీతంగా చేస్తాను, ఏ పార్టీ అనకుండా. ఓకే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. మా పార్టీ కాదు, అన్ని పార్టీలకు ఇచ్చినాం. మీరు కాకుండా మీరు ఎంక్వైరీ చేసుకోండి, అందరికి ఇచ్చినాం. మాకు కార్యకర్తగా కట్టించుకోవాలి. మీ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పనిచేసిన వాళ్ళకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి. రైట్. మొత్తం మీద తన ప్రచార శైలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒకవైపు డబ్బున్న వ్యక్తి, ఇంకొక వైపు పేద వ్యక్తి, అంటే ప్రజల యొక్క వాళ్ళ కష్ట సుఖాలకు ముందుంటా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు. రేణుకుంటారు ప్రజలకు నేను అందుబాటులో ఉంటా, నేను మంచిగా చేస్తా. రేణుకుంట ప్రతి ఒక్క ఓటర్ను అభ్యర్థిస్తున్నా, నేను అందుబాటులో ఉంటా, నాకు ఓటేసి గెలిపేయగలరని కోరుతున్నా. కత్తెర గుర్తు. ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు బొద్దుల నగేష్ ఉన్నాడు. ఒకసారి ఈ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, అసలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అభ్యర్థిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. జనం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. మా ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపే మనం ఈ గ్రామంలో 21 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. 21 ఇండ్లకు 21 ఇండ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య. గత 5 సంవత్సరాలుగా మా భార్య ఎంపీటీసీగా ఉంది, నేను క్రియాశీలక రాజకీయాల్లో 7 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నా.
ఏ గల్లీకి పోయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కారం కోసం మేము గత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆమె ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఆమె దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయండి, మా గ్రామంలో ఒక 17-18 లక్షల రూపాయలు ఉన్నాయి, మీరు మంజూరు చేస్తే గ్రామానికి దాదాపు కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాగు అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున దాన్ని తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. మరొక విధంగా చెప్పాలంటే ఈ ఏరియాలో ఉండేదంతా దాదాపుగా రేణికుంట గ్రామంలో పద్మశాలీలకు చేనేత రంగం కుంటుపడడం జరిగింది. దానిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే దాని మీద చర్చ జరుగుతోంది. జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మన గౌరవ ఎమ్మెల్యే ఐలయ్య గారు మాట్లాడడం జరిగింది. ఏ విధంగానైతే వారికి ఒక 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇప్పించి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 50% సబ్సిడీ వస్తుంది, దాంతో వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మేజర్గా ఈ పవర్ లూమ్ దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుండి పవర్ లూమ్ అనేది చాలా కుంటుపడిపోయింది. ఇక్కడ దాదాపుగా ఒక 100 కుటుంబాలు మన చేనేత మీద ఆధారపడి ఉండేవి. ఈరోజు దాదాపుగా అవి 30-35 మాత్రమే చేరినాయి. సో వాటిని ఈ గ్రామంలో ఒకప్పుడు దాదాపుగా రేణికుంట గ్రామం అంటేనే చేనేతకు పెట్టింది పేరుగా ఉండేది. జౌళి శాఖ అంటే పవర్ లూమ్సే మేజర్గా ఇక్కడ జీవనోపాధి ఉండే. ఒకప్పుడు దాదాపు 2200 నుండి 2500 ఓటర్లు ఉండేది. ఈ దాదాపు మొన్నటి వరకే 1400-1500 ఓటర్ల వరకే ఉండే. ఇప్పుడు దాదాపు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుందాం, మనకు ఐలన గంధమల చెరువు నింపడం వల్ల ఇక్కడ నీళ్లు పుష్టిగా వస్తున్నాయి, సో గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఊర్లకి రావడం జరిగింది. వ్యవసాయం మినగిన ఆధారపడడం జరిగింది. అయితే ఈ వ్యవసాయ రంగంలో ఆధారపడ్డ వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా చెరువు పారుతుంది కానీ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగట్లేదు. సో ఈ సమస్యని కానీ అన్నగారి దృష్టికి తీసుకెళ్ళడం, అన్న ఇది మేజర్ సమస్య ఉంది, దీన్ని మీరు ఏదైనా పరిష్కారం చేయాలంటే సుమారు 4 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా, అది 4 కోట్లు కానీ 5 కోట్లు కానీ నేను ఇచ్చి అది నేను ఎమ్మెల్యేగా వెళ్ళిపోయే లోపే ఆ చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తా, మీ గ్రామంలో వాటర్ లెవెల్ పెంచుతా, అది పూర్తి నా బాధ్యత అని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకో మేజర్గా సమస్య ఏంటంటే పిహెచ్సి దాదాపుగా గ్రామానికి దూరంగా ఇప్పుడు టెంపరీ బిల్డింగ్లో నడుస్తుంది. దుర్గమ్మ గుడి దగ్గర బిల్డింగ్ నడుస్తుంది. ఆ బిల్డింగ్ ఇదివరకు మంజూరు అయింది కానీ గత ప్రభుత్వంలో నిధులు సరిగా రాకపోవడం అనే కారణం చూపి దాన్ని గత పాలకులు చేయలేకపోయారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా దాన్ని మేము నిర్మాణం చేయించుకోండి, దానికి కావాల్సిన నిధులు నేను ఇస్తానని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో 2 అంగన్వాడీలు ఉన్నాయి. ఆ 2 అంగన్వాడీలు కన్నా ఒకటి గవర్నమెంట్ స్కూల్లో నడుస్తుంది, ఇంకోటి ప్రైవేట్ చిన్న రూమ్లో నడుస్తుంది. సొంత బిల్డింగ్ ఒకటి లేదు. కాబట్టి దానికి 2 కలిపి ఒకటి చేసినా పర్లేదు కాబట్టి మాకు ఒక బిల్డింగ్ ఖచ్చితంగా కావాలన్నా అని చెప్పేసి అడిగినాం. దానికి మేము నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రతిదానికి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి రేపు పొద్దున కావాల్సిన ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో 200 యూనిట్లు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టినాం. ఆ రుణమాఫీ కింద దాదాపు ₹1,00,000 రుణమాఫీ కింద చేయడానికి త్రిప్ట్ పథకం కింద దాదాపుగా అందరికీ అందుతుంది. మొన్న లాస్ట్ టైం టర్మ్ నిండిపోయింది, అది అయిపోయింది. కొత్తగా దాదాపుగా 180 నుండి 200 అప్లికేషన్స్ తీసుకున్నారు. ఆ త్రిప్ట్ స్కీమ్ కింద వాళ్ళందరికీ సమృద్ధిగా అందుతుంది. వాళ్ళు దాని పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. ఓకే, మొత్తం మీద చివరిగా ఈ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి వైపు నుండి ఏం చెప్తున్నారు మీరు? నేను ఈరోజు మా అభ్యర్థి దాదాపు 35 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్నాడు. ఏ రోజుగినా ఒకరికి అన్యాయం చేసిన వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్య అనుకొని చెప్పి సాధ్యమైనంత వరకు ఆయన పరిష్కరించే వ్యక్తి. కాబట్టి ఇక్కడ గ్రామస్తులు చూసేది ఏం చూస్తారంటే అభ్యర్థిని చూస్తారు. పార్టీ సెకండరీ అవుతుంది, అభ్యర్థి మెయిన్ అవుతాడు. సో ఇప్పుడు ఉన్న అభ్యర్థులందరిలో కూడా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, నలుగురితో కలిసిన వ్యక్తి, నలుగురిని మందలించే వ్యక్తి, నలుగురికి సమస్యల్లో ముందటుండే వ్యక్తి. ఆయనకు వేరే ఏవిగినా లేవు, వేరే దందాలు లేవు, బిజినెస్ లేవు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ లేవు, ఇల్లీగల్ పనులు ఏవిగినా చేసిన వ్యక్తి కాదు. ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్న వ్యక్తి ఒక సివిల్ కాంట్రాక్టర్, ఆయన ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఆయనకున్న బిజినెస్లను చూసుకుంటాడు, పోయి అవతలనే ఉంటాడు. కాబట్టి ఆయన ఈడ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి జనంగిన ఆలోచన చేస్తున్నారు. అవతల వ్యక్తి ఈడ గెలిచిన ఈడు ఉండేటట్టు లేడు, ఆయన ఈ ఊళ్ళో లేనోడు రేపు ఊళ్ళో అభివృద్ధి ఏం చేస్తాడు. సర్పంచ్ అనే వ్యక్తి ఊళ్ళో పెద్ద కొడుకు లెక్క ఉండాలి, ప్రతి ఇంట్లో ఉన్న సమస్య నా సమస్య అనుకొని ముందర పడే వ్యక్తి ఉండాలి. ఆ విధంగా మల్లయ్య గారు ఉన్నారు కాబట్టి మల్లయ్య గారికి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఫస్ట్ వాళ్ళ మాది కాంగ్రెస్ తరఫున లేవడం, మాది స్టూల్ గుర్తు 1వ వార్డు. అది 4వ వార్డు. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు వార్డు నెంబర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 4వ వార్డుకు ప్రజలు మాకు మంచిగా కత్తెర గుర్తుకు గౌన్ గుర్తుకు ఓటేయగలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 10వ వార్డు మెంబర్గా నేను పోటీ చేస్తున్నాను. నాది గ్యాస్ పై గుర్తు.
సీరియల్ నెంబర్ 2లో ఉంది. నన్ను గెలిపించగలరు. నా పేరు దయాల పద్మ. నేను 3వ నెంబర్కు నిలబడ్డా. నా కుర్చీ గుర్తు. నేను నన్ను గెలిపియండ్రి. నమస్కారం, నా పేరు భవానీ. నేను 8వ వార్డు మెంబర్గా నిలబడ్డా. ఈ పార్టీకి నిలబడ్డా. నన్ను గెలిపించండి. నాది గ్యాస్ పొయ్యి గుర్తు. నా పేరు సట్టు భిక్షపతి. జనం టీవీకి నమస్కారము. నేను 7వ వార్డుకు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ నుంచి. వీలైలే గారు మనకు మంచిగా ఉన్నారని పోటీ చేయడం జరుగుతుంది 7వ వార్డుకు. నాది స్టూల్ గుర్తు. నా పేరు సట్టు భిక్షపతి. స్టూల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి, అట్లే కత్తెర గుర్తుకు సర్పంచ్ గారికి కూడా ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. 9వ వార్డు మా కోర వెంకటయ్య అని మా భర్త గారు. మా ఐలన్న రేవంత్ అన్న మాకు ఎన్ని పనులు చేసిరో మాకు గుర్తుంది. మా కుర్మ సంఘానికి 10 లక్షలు ఇచ్చిండు. ఇంకా కూడా ఇస్తాడు. మమ్మల్ని రెట్టింపు చేస్తాడు. మాకు చాలా నమ్మకం ఉండే. మేము నెంబర్గా ఉన్నాము. మమ్మల్ని అందరు కలిసి కూడా మా మీద నమ్మకం ఉంది. మేము గెలుస్తాము. మాది గౌన్ గుర్తు. నేను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 5వ నెంబర్ వార్డు నెంబరు. నా పేరు పోసుకొండ ముఖ్యపతి. నేను పెద్ద కులం చేసిన కులం అంతా పోయి నేను పెద్ద కులం ఉన్నా. ఎమ్మెల్యే అదే కాంగ్రెస్ లో ఉన్నా. మేము మళ్ళీ గెలిపించుకుంటాం. ఒకటి మేము కాంగ్రెస్ అభ్యర్థిని, వీలైలే గారు అభ్యర్థిని. మాకొకటి మా కులాస్తుడు అయినందుకు, అధికార పార్టీ ఉన్నందుకు మాకొకటి భవనం శాంక్షన్ చేసిండు. బగబగమని మండేటి నిప్పుల దండయ్యి